अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు బ్యాంక్ ఉద్యోగి మరియు టీవీ న్యూస్ రీడర్ శోభా శంకర్. జీవితం అంటే కొన్ని దశాబ్దాల పాటు నిరంతరంగా సాగే నదీ ప్రవాహం. ఆ ప్రవాహం ఎన్ని వాగులు వంకలు కలుపుకుంటూ ఒడ్డును ఒరుసుకుంటూ సముద్రంలో కలిసే వరకు తన అస్తిత్వాన్ని కొనసాగిస్తుంది. జీవితము అంతే. ఎన్నెన్నో జరుగుతాయి, ఎందరెందరో కలుస్తారు, ఎన్నో జరగాలని ఆశిస్తాం, ఇంకేవేవో ఊహించుకుంటాం. ఊహాత్మకమైన విరిసిన పూలు, కూసే పులుగులతో రమ్యమైంది ఈ జీవితం. అననుకూలాలు లేవు, ఆశలకి అవరోధాలు లేవు. కానీ కొన్ని దశాబ్దాలు దాటాక జీవితపు ఆవలి ఒడ్డుకు చేరుతూ వెనుతిరిగి ఒకసారి అవలోకిస్తే అందుకు పూర్తిగా భిన్నంగా జరిగి ఉంటుంది ఆ జీవితం. ఊహాజనితమైన జీవితం మొదటిదైతే అందుకు భిన్నంగా జరిగింది వాస్తవం. అదంతే. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకింపరం కర్మతజ్జడం అన్నారు రమణులు. మనం ఊహించుకున్నాం కదా అని గత జన్మ వాసనలు కర్మలు దాటిపోలేం కదా. సరే, అననుకూలాలకి ఆలవాలం నా జీవితం. అవకాశం వచ్చినా చదవలేని వైద్యశాస్త్రం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి పూర్తిగా అడ్డుపడ్డ సామాజిక పరిస్థితులు. ఈ సమయంలో అనుకోకుండా ఆకాశవాణి నుంచి పిలుపు వచ్చింది, కర్ణాటక సంగీత కార్యక్రమంలో పాల్గొనమని. సరే వెళ్ళాను. రికార్డింగ్ అయింది. రికార్డింగ్ పూర్తి చేసి యువతలకి వచ్చేసరికి వేలూరి సహజానంద గారు మరికొందరు జీవితాలను అస్తవ్యస్తపరుస్తున్న సామాజిక పరిస్థితుల గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు. వక్తృత్వ రంగంలో అభినివేశం ఉన్నదాన్ని కనుక అనుకోకుండా నా అనుభవ పరంపరలు, నా భావాలు కూడా అందులో జోడించాను. సహజానంద గారు నన్ను గమనించారు. ఆ రోజు సాయంత్రం కార్యక్రమంలో ఒక ప్రసంగానికి అవకాశం ఇచ్చారు. ఆ విధంగా జరిగింది ఆకాశవాణిలో నా ప్రస్థానం. కార్యక్రమాల్లో పాల్గొనే ఉత్సాహమో లేక నిర్వహణాధికారుల ఉదారతో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాను. ఒక సమయంలో ఆకాశవాణిలో అనౌన్సర్గా చేరాను. ఆ కేంద్రం ఇక నా జీవితంలో భాగం అయిపోయింది. ఆకాశవాణి నుంచి దూరదర్శన్ డైరెక్టర్గా వెళ్ళిన మురళీధరన్ గారు దూరదర్శన్కి నాకు ఆ కేంద్రాన్ని పరిచయం చేశారు. దూరదర్శన్లో మొట్టమొదటి కంపేరింగ్ చేసిన వ్యక్తిని నేను. సుమారు 9 సంవత్సరాల పాటు కొన్ని వందల కార్యక్రమాలు చేశాను. ఇక అకాడమిక్ కెరియర్లో LLB చేసి చీఫ్ జస్టిస్ గోపాలరావు ఎగ్బోటే గారి ప్రోత్సాహంతో న్యాయవాద వృత్తి చేపట్టాను. దానికి అన్నింటికంటే ఎక్కువ ఆనందపడ్డది నాన్నగారు. ఆయన ఋషితుల్యులు, అనన్య ప్రతిభావంతుడు. నాకు తెలిసి ఏ కావ్యం కానీ ఏ పుస్తకం కానీ ఆయన రెండవసారి చదవలేదు, చదవవలసిన అవసరమూ రాలేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నా జీవితం అంతా సంజ కెంజాయలాగా పరుచుకున్న ఆయన వ్యక్తిత్వపు ప్రాభవమే.
న్యాయానికి సరిహద్దు దాటి ఒక్క అడుగు కూడా వేయకూడదని, అవకాశం వచ్చింది కదా అని అన్యాయార్జనపై కన్నెత్తి చూడడం కూడదని, జీవిత లక్ష్యాలు ముందు జీవితం సుఖాలు దిగదుడు పని, ఇలాగా ఆ మనీషి వ్యక్తిత్వపు నా మీద చూపిన ప్రభావం ఎంతో. దూరదర్శన్ కార్యక్రమాల అనుభవాల పరంపరలో ఆకస్మికంగా వచ్చిన పెద్ద మలుపు న్యూస్ రెడీ. 1983 నవంబర్ 10వ తేదీన ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని, దానికి వచ్చే అభ్యర్థులకు చిన్న ఉపోద్ఘాతం లాంటిది ఇచ్చి కార్యక్రమం ఎలా చేయాలో చూపించాలని అందుకోసం రమ్మని పిలిచారు. సరే, పనైపోయింది. బయలుదేరి వచ్చే ముందు 4 రోజుల్లో వార్తా ప్రసారం మొదలవుతుందని, అది నాతోనూ శాంతిస్వరూప్తోనూ మొదలు పెడుతున్నామని చెప్పారు. 14వ తారీఖు వార్తలు ప్రారంభమయ్యాయి. మొట్టమొదటి వార్తా ప్రసారం ముగించి యువతలకి రాగానే ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు చెప్పారు. ఆ తర్వాత సుమారు 1 సంవత్సర పాటు కాలం అనుకుంటాను ప్రతి 2వ రోజు వార్తలు చదివాను. గృహపరమైన ఇబ్బందుల వల్ల, ఉద్యోగపరంగానూ ఎన్నెన్నో ఇబ్బందులు. దైవం అనుక్షణం జంటగా నిలిచి ఆ అననుకూలాలను అధిగమింపచేసి నా చేత వార్తలు చదివించి శ్రోతల అభిమానానికి పాత్రురాలిని చేసిన మహోన్నతమైన కాలం అది. 1983 నుంచి 2000 సంవత్సరం వరకు కొన్ని వేల బులెటిన్లు చదివాను. ఉద్యోగపరమైన ఒత్తిడుల వల్ల 2000 సంవత్సరం నాటి నుంచి వార్తాపఠనం నుంచి వైదొలిగాను. విధి చిత్రమైనది. ఉద్యోగ బాధ్యతల కారణంగా వార్తలు చదవడం మానేసిన, కొన్ని అనుకోని కారణాల వల్ల 2002వ సంవత్సరంలో ఉద్యోగానికి రాజీనామా చేశాను. అప్పటికి 2 దశాబ్దాలుగా గృహిణిగా నా బాధ్యతలు, బ్యాంక్ అధికారినిగా బాధ్యతలు, ఇక వార్తాపఠనం, ఇది కాక 17 సంవత్సరాల సుదీర్ఘకాలం సెన్సార్ బోర్డు మెంబర్గా నా బాధ్యతలు. ఇలా ప్రతి క్షణము పనులతో సతమతమయ్యే నాకు ఉద్యోగం రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఊహించలేనంత వెసులుబాటు. ఇంతకాలం ఏం చేయాలి? ఇంత సమయం ఎలా వాడుకోవాలి? అప్పుడు చేశాను నాకు చాలా ఇష్టమైన పని, ఎంఏ తెలుగు. చదువుకుంటున్న ఆ చిన్నపిల్లలతో ఒక పిల్లనైపోయి వాళ్ళకి విమర్శలు, విశ్లేషణలు, పాఠ్యాంశాల మీద కొన్ని వ్యాసాలు ఇలా రాసి వారితో హాయిగా గడిపేశాను. ఆ తరువాత జగమెరిగిన శాస్త్రవేత్త మా పెద్ద తండ్రి డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి మీద అప్పటి ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు ఆదేశించడంతో ఒక డాక్యుమెంటరీ చేశాను. ఆ తర్వాత అమరావతి కథలు, వాగ్గేయకారులు, ఇవన్నీ కూడా దూరదర్శన్ కోసం చేసిన కార్యక్రమాలే. నిర్మాణపు బాధ్యతలు ఎలా ఉన్నా దానికి కథ, స్క్రీన్ ప్లే పూర్తిగా నా బాధ్యత అనుకుని నేనే చేశానే, అది చాలా ఆనందం కలిగించింది. అమరావతి కథలు చిత్రీకరణ సమయంలో అవసరం ఏర్పడినప్పుడల్లా ఆ రోజుకి అవసరమైన స్క్రిప్ట్ రాసిచ్చేదాన్ని. ఇక వాగ్గేయకారులు నిర్మాణం వెనకాల ఒక ప్రత్యేక కారణం ఉంది. సంగీతం నేర్చుకునే విద్యార్థులందరికీ వాగ్గేయకారుల పట్ల ఒక అవగాహన ఉండాలి, అది కూడా ఆథెంటికేటెడ్గా ఉండాలి. అదే ఉద్దేశంతో ఆ నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంకొక విషయం, 17 సంవత్సరాల ఫిలిం సెన్సారింగ్లో చేసినవి విధి నిర్వహణ పరంగా బాధ్యతే అయినా చట్టంలోని ప్రతి అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తూ, చిత్ర నిర్మాణంలో జరిగిన ప్రతి అంశాన్ని చట్టానికి అన్వయిస్తూ, న్యాయపరంగానూ హేతుబద్ధంగానూ కట్స్ పెట్టినప్పుడు నిర్మాతలు, డైరెక్టర్లు ఇచ్చే గౌరవం, మర్యాద మర్చిపోలేనివి. 2 దశాబ్దాల వార్తాపఠనంలో లెక్కలేనన్ని అనుభవాలు. సరే, ఇవన్నీ ప్రవృత్తులైతే వృత్తిపరంగా నేను చేసింది బ్యాంక్ అధికారినిగా ఇంకో ఉద్యోగం. ఒక అధికారినిగా నా బాధ్యతలు చేపడుతూ ఇక బ్యాంక్ డిపాజిట్స్ టార్గెట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ, కృషి చూపించాను. ఈ రోజుకి బ్యాంకులో దానికి అనన్యమైన గుర్తింపు ఉంది. ఆ గౌరవం, ఆదరణ, ఆప్యాయత పుట్టింటికి వచ్చానా అనే అనుభూతిని కలిగిస్తాయి. న్యూస్ రీడర్గా, సెన్సార్ బోర్డు మెంబర్గా, సీనియర్ మేనేజర్గా వీటి వల్ల నాకు కలిగిన గుర్తింపు, వచ్చిన మర్యాద, అంతులేని సంతోషం కలగజేసిన మాట వాస్తవం. అయితే ఆనందం ఇచ్చింది ఏది అంటే భగవంతుని తోడు ఉండడం వల్ల ప్రొడక్షన్ మేనేజర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ వరకు వివిధ ఉద్యోగాలు రావడానికి సహాయపడినప్పుడు, మా దగ్గర ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకి పూనుకుని పెళ్లి చేసి వారి జీవితానికి భద్రత కల్పించినప్పుడు, గృహిణిగా
అయినింటి ఆడపడుచుగా, పెద్దింటి కోడలుగా నాన్నగారు తృప్తి పడేలాగా నా బాధ్యతలు నిర్వర్తించినప్పుడు నా జీవితానికి ఒక అర్థం ఏర్పడింది అనిపిస్తుంది. ఆ ఆనందం జీవితాంతము నాకు తోడుగా నిలుస్తుంది. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.